ఓం శాంతి. బాబా ఈరోజటి మురళిలో మీరు శివశక్తి సైన్యము, మీరు మొత్తం విశ్వ ఆత్మల యొక్క కళ్యాణం చేయాలి అన్నారు. నిశ్చయ బుద్ధి పిల్లల లక్షణాలను వినిపించారు. దీపం పైన దీపపు పురుగులు ఎలా బలిహారం అవుతాయో అలా మనం బాబా పైన బలిహారం అవ్వాలి, కానీ చుట్టూ తిరిగి వెళ్ళిపోయే విధంగా ఉండకూడదు అన్నారు. అలాగే మన స్థితిని సర్వగుణ సంపన్నంగా 16 కళా సంపూర్ణంగా తయారు చేసుకోవాలి అన్నారు. ఇది 28 నవంబర్ మురళి. మీటే బచ్చే ज्ञान है मक्खन, भक्ति है छाछ, बाप तुम्हें ज्ञान रूपी मक्खन देकर विश्व का मालिक बना देते हैं. మధురమైన పిల్లలు, జ్ఞానము వెన్న వంటిది, భక్తి మజ్జిగ లాంటిది. బాబా మీకు జ్ఞానం అనే వెన్నను ఇచ్చి విశ్వానికి యజమానిగా చేస్తున్నారు. అందుకే శ్రీకృష్ణుని నోట్లో వెన్నను చూపిస్తారు. మధురమైన పిల్లలు, జ్ఞానము వెన్న వంటిది, భక్తి మజ్జిగ వంటిది. బాబా జ్ఞానం అనే వెన్నను మనకి ఇస్తున్నారు. అందుకే శ్రీకృష్ణుని చేతిలో విశ్వరాజ్య భాగ్యానికి గుర్తుగా వెన్నను చూపిస్తారు. ప్రశ్న, निश्चय बुद्धि की परख क्या है? निश्चय के आधार पर क्या प्राप्ति होती है? నిశ్చయ బుద్ధి పిల్లలను ఎలా పరిశీలించటం? నిశ్చయానికి ఆధారం ఏం ప్రాప్తిస్తుంది? నిశ్చయం ఆధారంతో ఏం ప్రాప్తిస్తుంది? అంటే నిశ్చయ బుద్ధి పిల్లలను గుర్తించడం ఎలా? నిశ్చయ బుద్ధి పిల్లల్లో ఎటువంటి లక్షణాలు ఉంటాయి? జవాబు, पहला, निश्चय बुद्धि बच्चे क्षमा पर फिदा होने वाले सच्चे परवाने होंगे. నిశ్చయ బుద్ధి పిల్లలు దీపంపై బలిహారం అయ్యేటువంటి సత్యమైన మిడతలుగా ఉంటారు. ఫేరీ లగానే వాలే నహీ, చుట్టూ తిరిగేవారు కాదు. जो क्षमा पर फिदा हो जाते हैं वही राजाई में आते हैं. ఎవరైతే దీపం పైన బలిహారం అవుతారో వారే రాజ్యంలోకి వస్తారు. फेरी लगाने वाले प्रजा में चले जाते. చుట్టూ తిరిగేవారు ప్రజల్లోకి వెళ్ళిపోతారు. సెకండ్, ధరత్ పర్ యే ధరం న छोड़िए. ఇంకొక లక్షణం బాబా చెప్తున్నారు. రెండవది ఏంటంటే, భూమి బద్దలైన ధర్మాన్ని విడిచిపెట్టను. ఈ ప్రతిజ్ఞ నిశ్చయ బుద్ధి పిల్లలది. वे सच्चे प्रीत बुद्धि बन देह सहित देह के सब धर्मों को भूल बाप की याद में रहते हैं. వారు సత్యమైన ప్రీతి బుద్ధి గలవారిగా అయి దేహ సహితంగా దేహం యొక్క అన్ని ధర్మాలని మరిచి బాబా స్మృతిలో ఉంటారు. నిశ్చయ బుద్ధి పిల్లలు నిశ్చయం ఆధారంతో పొందేది రాజ్యభాగ్యం. కానీ నిశ్చయ బుద్ధి పిల్లలు ఎలా ఉంటారు అంటే బలిహారం అయ్యే విధంగా ఉంటారు. రెండోది, ప్రాణం పోయినా సరే పవిత్రత ధర్మాన్ని విడిచిపెట్టను, అంత పక్కగా ఉంటారు నిశ్చయ బుద్ధి పిల్లలు. ప్రీతి బుద్ధిని కలిగి ఉంటారు. దేహం దైహిక విషయాలన్నింటినీ మరిచి ఒక్క బాబా స్మృతిలోనే ఉంటారు. గీత్ చోడ్ బీదే ఆకాశ్ సింహాసన్. ఆకాశ సింహాసనమును వదిలి క్రిందకు రండి అని పాట. ఓం శాంతి. భగవాన్ వాచ్, భగవాన్ కహా జాతా హై నిరాకార్ పరం పితా కో. భగవాను వాచ్ ఇది. భగవంతుడు అని నిరాకారుడైన పరంపితను అంటారు. భగవాను వాచ్ ఎవరిది? ఆ నిరాకారుడైన పరంపిత పరమాత్మునిదే. నిరాకారుడు తండ్రి నిరాకారి ఆత్మలకు స్వయంగా అర్థం చేయిస్తున్నారు. నిరాకారి ఆత్మ ఈ శరీరంలో కర్మేంద్రియాల ఆధారంగా వింటుంది. ఆత్మని మేల్ అనలేము, ఫీమేల్ అనలేము. ఆత్మని ఆత్మ అనే అంటాం. ఆత్మ స్వయం ఈ ఇంద్రియాల ద్వారా మాట్లాడుతుంది. నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాను అని. మనుష్య మాతృలందరూ పరస్పరం బ్రదర్స్గా ఉన్నారు.
నిరాకారుడైన పరంపిత పరమాత్మని సంతానంగా ఉన్నారు. పరస్పరం అందరూ సోదరులు. ప్రజాపిత బ్రహ్మ సంతానంగా ఉన్నప్పుడు సోదరి సోదరులు. ఇది ఎల్లప్పుడూ అందరికీ అర్థం చేయిస్తూ ఉండాలి. మనమంతా పరస్పరం పరమాత్ముని సంతానంగా ఉంటే భాయిగా పిలువబడతాము. బ్రహ్మ సంతానంగా భావిస్తే బాయి బెహన్ గాని. భగవంతుడు రక్షకుడు, భక్తులకు భక్తి ఫలమునిచ్చేవాడు. బాబా అర్థం చేయిస్తారు, సర్వుల సద్గతి దాతను నేనే, సర్వులకు శిక్షకుడని అంటే టీచర్ని కూడా నేనే, శ్రీమతముని ఇస్తూ ఉన్నాను. అందరికీ సద్గురువుని కూడా నేనే. వారికి తండ్రి, టీచర్, గురువులు ఎవరు కూడా ఉండరు. వారే అందరికీ తండ్రి, టీచర్, సద్గురువు. వారే భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగాన్ని నేర్పించేవారు. శ్రీకృష్ణుడు కాదు రాజయోగం నేర్పించింది. శ్రీకృష్ణున్నైతే తండ్రి అని అనలేము. వారిని దైవీ గుణధారి, స్వర్గం యొక్క ప్రిన్స్ అంటాం. పతిత పావనుడు, సద్గతిదాత అని ఒక్కరిని అంటారు. ఇప్పుడు అందరూ దుఃఖితులుగా, పాపాత్ములుగా, భ్రష్టాచారిగా ఉన్నారు. భారతదేశమే సత్యుగంలో దైవీ శ్రేష్టాచారిగా ఉండేది. తిరిగి అదే భ్రష్టాచారి ఆసురీ రాజ్యంగా ఏర్పడింది. ఇదే భారతావని శ్రేష్టాచారిగా ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు భ్రష్టాచారిగా మారింది. అందరూ అంటారు పతిత పావన రండి అని, వచ్చి రామరాజ్యాన్ని స్థాపించండి అని. ఇప్పుడు రావణ రాజ్యం ఉంది. రావణుణ్ణి కాలుస్తూ ఉంటారు. కానీ రావణుడు అతనేమి ఒక గొప్ప విద్వాంసుడు, ఆచార్యుడు, పండితుడు కాదు. రావణ్ అంటే వికారాలు, ఒక వ్యక్తి కాదు. సత్యుగం నుండి త్రేతాయుగం వరకు రామరాజ్యం అంటాం. ద్వాపరయుగం నుండి కలియుగం వరకు రావణ రాజ్యం అంటాం. బ్రహ్మ పగలే బ్రహ్మ కుమారీల యొక్క పగలు. బ్రహ్మరాత్రి, బ్రహ్మ కుమారీలకు రాత్రి. ఇప్పుడు రాత్రి పూర్తయి పగలు రాబోతుంది. గాయనం ఉంది కదా, వినాశన కాలంలో విపరీత బుద్ధి కలిగిన వారు వినశ్యంతి అని. 3 సైన్యాలు ఉన్నాయి. పరంపిత అని అంటారు, మోస్ట్ బిలవ్డ్ ఫాదర్ వారు. వారినే ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ అని కూడా అంటాం. మరి తప్పనిసరిగా ఆ నాలెడ్జ్ని అందరికీ పంచుతారు కదా. సృష్టికి చైతన్య బీజ రూపుడు, సుప్రీం సోల్ అనగా ఉన్నతోన్నతమైన భగవంతుడు. అంతేకాని వారు సర్వవ్యాపి కాదు. సర్వవ్యాపి అనడం ఇది బాబాను నిందించటం, బాబాకు అపకీర్తిని తీసుకురావటం. బాబా అంటారు, నన్ను నిందిస్తూ ధర్మ గ్లాని ఏర్పడింది. భారతదేశం నిరుపేదగా మారింది, భ్రష్టాచారిగా అయ్యింది. ఇటువంటి సమయంలోనే నేను రావాల్సి వస్తుంది. భారత భూమియే నా జన్మభూమి. సోమనాథుని మందిరం, శివుని మందిరం అన్నీ ఇక్కడే తయారు చేశారు. ఎవరి ఈ జన్మ ఎక్కడ జరుగుతుందో వారి జ్ఞాపకార్థాలు కూడా అక్కడే అధికంగా ఉంటాయి. నేను నా బర్త్ ప్లేస్ని స్వర్గంగా తయారు చేస్తున్నాను. తిరిగి రావణుడు నరకంగా చేస్తాడు. అనగా రావణ మతం పైన నడిచి నరకవాసిగా, ఆసురీ సాంప్రదాయం వారిగా అవుతారు. తిరిగి వారిని నేను పరివర్తన చేసి దైవీ సాంప్రదాయము శ్రేష్టాచారిగా తయారు చేస్తాను. ఇది విషయ వికారాల సాగరం. అదేమో సత్యుగం క్షీరసాగరం. అక్కడ పాలు నెయ్యి నదులు ప్రవహిస్తాయి అని వర్ణించారు. సత్యత్రేతాయుగాల్లో భారతదేశం సదా సుఖీగా, సాల్వెంట్గా ఉండేది. వజ్ర వైడూర్యాల మెహల్స్ ఉండేవి. ఇప్పుడైతే భారతదేశం 100% ఇంప్యూర్గా, ఇన్సాల్వెంట్గా మారింది. నేనే వచ్చి మళ్ళీ 100% దీన్ని పవిత్రంగా, శ్రేష్టాచారిగా చేస్తాను. ఇప్పుడైతే ఇది భ్రష్టాచారిగా మారింది. మళ్ళీ అందరూ తమ దేవీ దేవతా ధర్మాన్ని మరచిపోయారు. ఎందుకింత భ్రష్టాచారం ఏర్పడింది అంటే, అసలు నేను ఏ ధర్మానికి చెందిన వాడిని, నా దేవతా వంశం ఎటువంటిది, ఇది మరచిపోయారు.
ఆ దైవీ లక్షణాలను కూడా కోల్పోయారు. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు, భక్తి మార్గము మజ్జిగ వంటిది, జ్ఞాన మార్గం వెన్న. శ్రీకృష్ణుని నోట్లో వెన్నను చూపిస్తారు. అనగా విశ్వం యొక్క రాజ్యం ఉండేది. లక్ష్మీనారాయణలే ఆ విశ్వానికి యజమానిగా ఉండేవారు. వెన్న అంటే స్థూలమైన వెన్న కాదు, మజ్జిగ అంటే నిజంగా ఏదో తాగే మజ్జిగ కాదు. కేవలం పోలుస్తున్నారు బాబా. బాబా వచ్చి అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు, అనగా విశ్వానికి యజమానిగా చేస్తూ ఉన్నారు. బాబా అంటారు, నేనైతే విశ్వానికి యజమానిగా అవ్వను. ఒకవేళ నేనే యజమానిగా అవుతే ఇక మాయతో నేను కూడా ఓడిపోవాల్సి వస్తుంది. మరి మాయతో ఓడిపోయేది మీరు కదా, నేనెందుకు ఓడిపోతాను? అందుకే నేను విశ్వరాజ్య భాగ్యం కూడా తీసుకోను అంటున్నారు. మీరు ఓడిపోయారు కాబట్టి మీరే ఇప్పుడు గెలిచే పురుషార్థం చెయ్యాలి. 5 వికారాల్లో మీరే చిక్కుకున్నారు. ఇప్పుడు నేను మందిర యోగ్యంగా తయారు చేస్తున్నాను. సత్యుగమే చాలా గొప్ప మందిరం. దాన్ని శివాలయం అంటారు. శివుడే స్థాపించినటువంటిది. కలియుగాన్ని వేశ్యాలయం అంటారు. అందరూ వికారిగా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు బాబా చెప్తున్నారు, దేహము, దైహిక ధర్మాలు, నేను ఫలానా అన్నీ మర్చిపోండి. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను జ్ఞాపకం చేయండి. మీరు ఎంత గొప్ప టైటిల్ అయినా ఈ లోకంలో తీసుకొని ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీరు అవన్నీ పక్కన పెట్టేసి కేవలం ఆత్మగా భావించి నన్ను జ్ఞాపకం చేయండి అంటున్నారు. పిల్లలందరికీ ఇప్పుడు తండ్రితో ప్రీతి ఏర్పడింది. మీరు ఇంకెవరినీ జ్ఞాపకం చేయకూడదు. మీరు ఈ వినాశన కాలంలో తండ్రితో ప్రీతి బుద్ధిగా ఉండాలి. మీకు తెలుసు కదా శ్రీ శ్రీ 108 అని పరంపిత పరమాత్ముడిని అనాలి. 108 మాలను జపిస్తూ ఉంటారు కదా. పైన శివబాబా, ఆ తర్వాత మాతాపిత బ్రహ్మ సరస్వతి ఉన్నారు. ఆ తర్వాత వారి పిల్లలు ఎవరైతే భారతదేశాన్ని పావనంగా తయారు చేశారో అటువంటి వారు. వీరందరిది మాల తయారవుతుంది. రుద్రాక్షమాల యొక్క గాయనము ఉంది. ఇప్పుడు రుద్రుడే యజ్ఞాన్ని రచించారు, అందుకే రుద్ర యజ్ఞం అని అంటారు. ఎంత పెద్ద రాజస్వ అశ్వమేధ అవినాశి జ్ఞాన యజ్ఞం ఇది. ఎన్ని సంవత్సరాల వరకు నడుస్తుంది ఇది? ఏవైతే అనేక ధర్మాలు మొదలైనవి ఉన్నాయో అవన్నీ ఈ యజ్ఞంలో సమాప్తమైపోతాయి. అప్పుడే ఈ యజ్ఞం సంపన్నమవుతుంది. ఇది అవినాశి బాబా యొక్క అవినాశి యజ్ఞం. ఎంతకాలం నడుస్తుంది అంటే అన్ని ధర్మాలు అన్నీ ఇందులో స్వాహ అవ్వాలి. అప్పుడు ఈ యజ్ఞం సంపన్నమవుతుంది. మొత్తం సామాగ్రి అంతా ఇందులో స్వాహ అవ్వాలి. అడుగుతూ ఉంటారు కదా, వినాశనం ఎప్పుడు జరుగుతుంది అని. అరే, స్థాపన ఎవరైతే చేస్తారో వారే మళ్ళీ పాలన కూడా చెయ్యాలి కదా. మరి ఇదైతే శివబాబా రథం. శివబాబా ఇందులో రథీగా ఉన్నారు. మీరు ఒకవేళ వినాశనం జరగాలి తొందరగా అవ్వాలి అంటే శివబాబాని వెళ్ళిపోండి అని చెప్పినట్లే అవుతుంది కదా. మరి ఇంకా వేరే గుర్రము బండి అలాంటిది రథమేమీ లేదు అంటున్నా. నేను ఈ శరీరంలో ప్రవేశించాను. భక్తి మార్గం యొక్క సామాగ్రి ఎన్ని తయారు చేశారు చూడండి. బాబా అంటారు, నేను కూడా ఈ ప్రకృతి ఆధారం తీసుకోవాల్సి వస్తుంది. బాబా అర్థం చేయిస్తారు. మొదట అవ్యభిచారి భక్తి ఉండేది, తర్వాత కలియుగ అంతిమంలో పూర్తి వ్యభిచారిగా మారింది. తర్వాత బాబా వచ్చి భారతదేశానికి వెన్నని ఇస్తారు, విశ్వం యొక్క రాజ్యభాగ్యముని ఇస్తారు. విశ్వానికి యజమానిగా చేసేందుకే బాబా చదివిస్తున్నారు. బాబా వెన్న తినిపిస్తూ ఉన్నారు. రావణుడేమో మజ్జిగ మొదలు పెడతాడు. ఈ అన్ని విషయాలు బాగా అర్థం చేసుకోవాలి. కొత్త పిల్లలు ఇంతగా ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. పరంపిత పరమాత్ముడే జ్ఞాన సాగరుడు. వారే చెప్తున్నారు, నేను ఈ భక్తి మార్గంలో ఈ జపతపాల ద్వారా, దాన పుణ్యాదుల ద్వారా, తీర్థయాత్రలు చేయడం ద్వారా నేను మీకు లభించను. నేను ఎప్పుడైతే వస్తానో అప్పుడే నేను భక్తులందరికీ భక్తి యొక్క ఫలముని ఇస్తాను. నేను లిబరేటర్గా అవుతాను. దుఃఖాల నుండి విడిపించి అందరినీ సుఖధామం శాంతిధామానికి తీసుకెళ్తాను. నిశ్చయ బుద్ధి విజయంతి, సంశయ బుద్ధి
వినశ్యంతి అంటే బాబా చెప్పే ఈ మాటలు డైరెక్ట్ బాబా యొక్క వాయిస్లో మనం వింటున్నాము. విన్న తర్వాత కూడా ఒకవేళ మనకి నమ్మకం లేదు, నిశ్చయం లేదు అంటే మనం విజయం పొందాం. సంశయం ఉంది అంటే వినశ్యంతి. బాబా దీపం వంటి వారు. వారిపైన మిడతలు కొందరు పూర్తిగా బలిహారం అవుతారు, కొందరు చుట్టూ తిరిగి తిరిగి వెళ్ళిపోతారు. ఏమీ అర్థమే చేసుకోరు. బలిహారం అయ్యేటువంటి పిల్లలకైతే తెలుసు, నిజంగా అనంతమైన తండ్రి నుండి మాకు అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఎవరైతే కేవలం చుట్టూ తిరిగి వెళ్ళిపోతారో వారు ప్రజల్లో కూడా నంబర్ వారీగా వస్తారు. ఎవరైతే బలిహారం అవుతారో వారు వారసత్వాన్ని తీసుకుంటారు. అది కూడా నంబర్ వారీ పురుషార్థం అనుసారంగా. పురుషార్థంతోనే ప్రాలబ్ధం లభిస్తుంది. జ్ఞాన సాగరుడైతే తండ్రి ఒక్కరే. తర్వాతి జ్ఞానం ప్రాయలోపం అయిపోతుంది. మీరు సద్గతిని పొందుతారు. సత్య త్రేతాయుగాల్లో ఎలాంటి గురువులు ఉండరు. ఇప్పుడైతే తండ్రిని మీరు జ్ఞాపకం చేస్తున్నారు, ఎందుకంటే వారు ఓషన్ ఆఫ్ నాలెడ్జ్. ఓషన్ అంటే సాగరం, నాలెడ్జ్ అంటే జ్ఞానం. వారు జ్ఞాన సాగరుడు. అందరికీ సద్గతిని ఇస్తున్నారు. హాహాకారాలు ఇప్పుడు సమాప్తమైపోయి జయ జయకారాలు మ్రోగుతాయి. మీరు సృష్టి యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు త్రికాలదర్శి, త్రినేత్రిగా అయ్యారు. మీకు రచయిత, రచన యొక్క ఆది మధ్యాంతపు జ్ఞానం లభించింది. ఇవేం కట్టుకథలు కావు. గీత భగవంతుడు గాయనం చేసినటువంటిది, అంతేకాని దేహదారి దేవతలెవరూ కాదు. అలా దేవతల పేరు వేసి, శ్రీకృష్ణుని పేరు వేసి ఖండితం చేసేశారు. మీరు పిల్లలు ఇప్పుడు అందరి కళ్యాణం చెయ్యాలి, ఎందుకంటే మీరు శివశక్తి సైన్యం. వందే మాతరమని గాయనం ఉంది. వందన పవిత్రంగా ఉన్న వారికే చేస్తారు. కన్య పవిత్రంగా ఉంటుంది కాబట్టి వందనీయురాలు అంటారు. అలా అందరూ వారికి వందనం చేస్తారు. కానీ వివాహమై అత్తగారింటికి వెళ్ళి వికారీగా అయ్యారంటే ఇంక అందరి కాళ్ళు మొక్కవలసి వస్తుంది. మొత్తం అంతా పవిత్రతపైనే ఆధారపడి ఉంది. భారతదేశంలో పవిత్ర గృహస్థ ధర్మం ఉండేది, ఇప్పుడు అపవిత్ర గృహస్థ ధర్మం ఉంది. ఇక్కడ దుఃఖమే దుఃఖం ఉంది. సత్యుగంలో ఇటువంటిదేమీ లేదు. బాబా పిల్లల కోసం తన అరచేతిలో స్వర్గాన్ని కానుకగా తీసుకొని వచ్చారు. గృహస్థంలో ఉంటూ ఇప్పుడు బాబా నుండి మీరు జీవన్ముక్తి వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం చెయ్యాలి. ఇల్లు వదిలే విషయం ఏమీ లేదు. సన్యాసులదైతే నివృత్తి మార్గం, అది వేరు. ఇప్పుడు బాబాతో మీరు ప్రతిజ్ఞ చేయండి, బాబా మేము పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచానికి తప్పనిసరి యజమానిగా అవుతాము అని. ఇంకా ప్రాణం పోయినా సరే ఈ పవిత్రతా ధర్మాన్ని విడిచిపెట్టను. 5 వికారాలను దానం ఇచ్చేసిన తర్వాత మాయా గ్రహణం నుండి ముక్తులుగా అవుతారు. ఇంకా 16 కళలు సంపూర్ణంగా అవుతారు. సత్యుగంలో 16 కళ సంపూర్ణంగా, సంపూర్ణ నిర్వికారిగా ఉంటారు. ఇప్పుడు శ్రీమతం పైన నడిచి మళ్ళీ తిరిగి మీరు 16 కళ సంపూర్ణంగా అయ్యే పురుషార్థం చెయ్యాలి. భగవంతుడు పేదల పాలిట పెన్నిది. సావుకారులు ఈ జ్ఞానం ఎక్కువగా తీసుకోలేరు, ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు ఇక్కడే మా దగ్గర చాలా ధనం ఉంది, మేము ఇక్కడే స్వర్గంలో కూర్చున్నట్టుగా ఉంది. అందుకే అబలలు, అహిల్యలు, పేదవారే జ్ఞానాన్ని ఎక్కువగా తీసుకుంటారు. భారతదేశం పేదగా ఉంది, అందులోనూ పేద సాధారణమైనటువంటి వారే బాబాను తనవాడిగా చేసుకుంటారు. వాళ్ళ అదృష్టంలోనే ఉంది. సుధాముని యొక్క ఉదాహరణ గాయనం చేయబడింది కదా. సావుకారులకైతే తీరికే లేదు, అసలు జ్ఞానం వినడానికి టైమే దొరకట్లేదు అంటారు. రాజేంద్ర ప్రసాద్ వద్దకు, అంటే అప్పటి భారతదేశం యొక్క ప్రథమ రాష్ట్రపతి వారి దగ్గరికి పిల్లలు వెళ్ళారు. మన గుల్జార్ దాదీజీ వెళ్ళి కలిశారు. జగదీష్ భాయ్ గుల్జార్ దాదీజీ వెళ్ళారు. చెప్పారు అతనికి, అనంతమైన తండ్రిని తెలుసుకోండి, అప్పుడు మీరు వజ్రతుల్యంగా అవుతారు అని. వారం రోజుల కోర్స్ చేయండి అన్నారు.
ఆయన అన్నాడంట, మీరు చెప్పే విషయాలు చాలా బాగున్నాయి, చాలా బాగుంది, కానీ నేను రిటైర్ అయిన తర్వాత ఈ కోర్స్ తీసుకుంటాను అన్నారంట. రిటైర్ అయ్యారు. ఆ తర్వాత చెప్తే జబ్బు చేసింది, ఇప్పుడు జబ్బు చేసి ఉన్నాను అన్నాడంట. గొప్ప గొప్ప వ్యక్తులకు అసలు తీరికే లేదు అంటున్నారు. ముందుగా వారం రోజుల కోర్స్ని పూర్తి చేయాలి, అప్పుడే నారాయణి నశ ఎక్కుతుంది, అప్పుడే కదా రంగు ఎక్కేది. ఊరికే ఒక్క నిమిషం వెళ్ళి ఎవరినైనా కలిసి మాట్లాడగానే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. వారం రోజుల తర్వాతే తెలుస్తుంది వీరు యోగ్యులా కాదా అని. యోగ్యంగా ఉంటే ఇంకా చదువుకుంటూ పురుషార్థంలో నిమగ్నం అవుతారు. ఎప్పటి వరకు బట్టీలో పక్కా రంగు చేరదో అప్పటి వరకు బయటికి వెళ్ళడంతో బయటి సాంగత్యం యొక్క రంగు పడిపోతుంది, బాబా వేసిన రంగు ఎగిరిపోతుంది. అందుకే పక్కా రంగు ఇక్కడ ఎక్కించుకోవాలి అంటున్నారు. మీరు కూడా పక్కా రంగును వెయ్యాలి అందరిపై అని అంటున్నారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारणा कोसम ఫస్ట్ పాయింట్, శివశక్తిగా అయి విశ్వ కళ్యాణం చేయాలి. పవిత్రత ఆధారంతో గవ్వతుల్యమైన మనుష్యులను వజ్రతుల్యంగా తయారు చేయాలి. సెకండ్ పాయింట్, శ్రీమతంపై నడిచి వికారాల దానం ఇచ్చి సంపూర్ణ నిర్వికారిగా 16 కళ సంపూర్ణంగా అవ్వాలి. దీపంపై బలిహారం అయ్యేటువంటి దీపపు పురుగుగా కావాలి. ఫస్ట్ పాయింట్లో బాబా శివశక్తిగా అవ్వమన్నారు, గవ్వల్లాగా ఉన్నవారిని వజ్రతుల్యంగా తయారు చేసి సేవ చేయమన్నారు. సెకండ్ పాయింట్లో దానం ఇవ్వాలి, వికారాలను సంపన్నంగా సంపూర్ణంగా తయారవ్వాలి. అలాగే దీపంపై బలిహారం అయ్యే మిడతగా అవ్వాలి అంటున్నారు. వరదానము, परिस्थितियों को साइड सीन समझ पार करने वाले స్మృతి స్వరూప్ సమర్థాత్మా భవ. పరిస్థితులను సైడ్ సీన్గా భావించి, అంటే మార్గమధ్యంలోని ఒక దృశ్యంగా భావించి దాటేటువంటి స్మృతి స్వరూప సమర్థ ఆత్మా భవ. పరిస్థితులను సైడ్ సీన్గా భావించి దాటేటువంటి స్మృతి స్వరూప సమర్థాత్మా భవ. వివరణ, స్మృతి స్వరూప ఆత్మ సమర్థంగా ఉన్న కారణంగా పరిస్థితులను ఆటగా భావిస్తుంది. ఎంత పెద్ద పరిస్థితి వచ్చినా సరే సమర్థ ఆత్మ కొరకైతే గమ్యానికి చేరుకోవటానికి అన్ని మార్గాలు కూడా సైడ్ సీన్స్గానే అనిపిస్తాయి. అందరూ ఖర్చు చేసి మరీ సైడ్ సీన్స్ని చూడ్డానికి వెళ్తుంటారు, కానీ స్మృతి స్వరూప సమర్థ ఆత్మల కోసం పరిస్థితులనండి, పరీక్షలనండి, విఘ్నాలనండి, ఇవన్నీ సైడ్ సీన్సే. మరి స్మృతిలో ఉంటుంది వారికి, ఇదైతే నేను గమ్యాన్ని చేరుకోవడానికి దారిలో ఎదురయ్యే సైడ్ సీన్. దీంట్లో నేనేం డిస్టర్బ్ అవ్వకూడదు, ఈ విషయంలో నేనేమీ హర్ట్ అవ్వకూడదు, ఇదొక సైడ్ సీన్ పాస్ చేస్తున్నాను అనుకోవాలి. అనేక సార్లు దీన్ని దాటేశాను, నథింగ్ న్యూ, కొత్తదేమీ కాదు, ఇలాంటివి నేను అనేక సార్లు దాటేశాను అని ఆ నిశ్చయంతో ఉండాలి. స్మృతి స్వరూప సమర్థ ఆత్మగా. स्लोगन, दूसरों की करेक्शन करने के बजाय बाप से कनेक्शन जोड़ लो तो वरदानों की अनुभूति होती रहेगी. ఇతరుల కరెక్షన్ చేయటానికి బదులుగా బాబాతో కనెక్షన్ని జోడించుకోండి, అప్పుడు వరదానాల అనుభూతి జరుగుతూ ఉంటుంది. మనకి అందరినీ యాక్సెప్ట్ చేయడం వచ్చినప్పుడు ఇటువంటి కరెక్షన్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే కరెక్షన్స్ ఇవ్వడంలో మనం డిస్టర్బ్ కూడా అవుతూ ఉంటాం ఒక్కొక్కసారి.
అందుకే ఎవరు ఎలా ఉన్నారో, ఎవరి పాత్ర ఎలా ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాలి. బాబాతో మన కనెక్షన్ని జోడించాలి. కరెక్షన్ బదులుగా కనెక్షన్ జోడించాలి. అప్పుడు బాబా నుండి వరదానాల ప్రాప్తి మనకి జరుగుతుంది. అప్పుడు ఆ వరదాని దృష్టితో మనం ఎటువంటి స్థితినైనా పరివర్తన కూడా చేయగలుగుతాం. ఈరోజటి స్వమానము: నేను స్మృతి స్వరూప సమర్థ ఆత్మను. మాతేశ్వరి యొక్క మధుర మహావాక్యాలు. టాపిక్: కేవలం ఆత్మ అనే శబ్దాన్ని ఉచ్చరించడం వలన ప్రయోజనం ఉండదు. ఈ విషయంపై మమ్మ చెప్పారు. ओम रटो माना ओम जपो। जिस समय हम ओम शब्द कहते हैं तो ओम कहने का मतलब यह नहीं कि ओम शब्द का उच्चारण करना है. ఓం అనే శబ్దాన్ని జపం చేయండి, దాన్ని స్మరణ చేయండి అని అంటారు. దాని భావము ఓం అనడంతో ఓం 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 అని అలా ఉచ్చరించడం కాదు. కేవలం ఓం అని ఉచ్చారణ చేయడం వలన జీవితంలో లాభమేమీ కలగదు. కానీ ఓం యొక్క అర్థస్వరూపంలో స్థితులవ్వాలి. ఓం యొక్క అర్థాన్ని తెలుసుకోవడంతో మనుషులకు శాంతి ప్రాప్తిస్తుంది. మనుషులు కోరుకుంటున్నారు మాకు శాంతి లభించాలి అని. తప్పకుండా లభిస్తుంది. కానీ ఓం యొక్క అర్థస్వరూపంలో ఉండాలి. ఆ శాంతి స్థాపన కోసం ఎన్నో సమ్మేళనాలను కూడా చేస్తూ ఉంటారు. కానీ రిజల్ట్లో ఏం కనబడుతుంది అంటే ఇంకా అధికంగా అశాంతి, దుఃఖము ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే ముఖ్య కారణము మనుష్యుల్లో ఉన్నటువంటి 5 వికారాలు. అశాంతికి, దుఃఖానికి మూల కారణం వికారాలే. ఈ వికారాలను నష్టపరచలేదు. వికారాలను నష్టపరచనంత వరకు ప్రపంచంలో శాంతి అస్సలు రాదు. మరి మొట్టమొదట మనుషులు తమ లోపల ఉన్నటువంటి వికారాలను వశం చేసుకోవాలి. తన ఆత్మ యొక్క సంబంధాన్ని పరమాత్మతో జోడించాలి. అప్పుడే శాంతి స్థాపన జరుగుతుంది. మరి మనుషులు తనని తాను ప్రశ్నించుకోవాలి. నేను 5 వికారాలని నష్టపరిచానా? వికారాలను జయించే ప్రయత్నం చేస్తున్నానా? ఒకవేళ ఎవరైనా అడిగినట్లయితే పంచవికారాలను వశపరుచుకోవడం ఎలా, జయించడం ఎలా అని, అప్పుడు మీరు ఈ విధానం తెలియచేయవచ్చు. ముందుగా జ్ఞానయోగాల యొక్క వాస్తూపం వెలిగించండి. దాంతోపాటుగా పరంపిత పరమాత్మని యొక్క మహావాక్యాలు ఆచరణలో పెట్టండి. పరమాత్మని యొక్క మహావాక్యాలు ఏమిటి? నాతో బుద్ధియోగాన్ని జోడించి నా బలాన్ని తీసుకొని మీరు సర్వశక్తివంతుడైన ప్రభువుని జ్ఞాపకం చేస్తూ ఉంటే వికారాలు తొలగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ విషయంలో సాధన చేయాలి. ఈ సాధనను స్వయం పరంపిత పరమాత్ముడే వచ్చి మనకి నేర్పిస్తూ ఉన్నారు. అచ్చా, ఓం శాంతి.